బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. చాలా బాగుంది కదా, చూడడానికి చాలా అందంగా ఉంది. వావ్, ప్యాలెస్ ఎంత అందంగా ఉందో చూసావా? గిఫ్ట్ అంతా మూసేసింది, నా కళ్ళు కనిపించట్లేదు. వరుణ్, గిఫ్ట్స్ అన్ని అటువైపు పెట్టాలి. అవును, తాతయ్య ఎక్కడ ఉండుంటారులే. ఎక్కడ పెట్టు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రోజు తాతయ్య పుట్టినరోజుని మనం చక్కగా సెలబ్రేట్ చేసుకుందాం. నాకు కావాలి. ఈ రోజు పార్టీకి చాలా మంది వస్తారు. నాకు బాగా ఆకలేస్తోంది. ఇలా సర్వ్ చేయడం చాలా బాగుంది. చాలా పనులు మిగిలిపోయి ఉన్నాయి, త్వరగా చేయండి. తాతయ్య గారు వచ్చే సమయం అయింది. సరే సరే, ఇప్పుడే ఎక్కుతాను. మీరెందుకు ఇంత కష్టపడుతున్నారు రంగీలా? నేను మ్యాజిక్ తో క్యాండిల్స్ అన్నిటినీ వెలిగిస్తాను. అంతర్ మంతర్ కాళికలంతర్ చూ. మైరా వద్దు, ఆగు. మైరా, క్యాండిల్ వెలిగించాలి, నా ప్యాంటుని కాదు. మంచిది, ఈసారి నేను తప్పించుకున్నాను. వద్దు, కాపాడండి, కాపాడండి తాతయ్య, కాపాడండి. థాంక్ యూ తాతయ్య. సారీ వరుణ్, సారీ రంగీలా. హ్యాపీ బర్త్డే తాతయ్య. థ్యాంక్ యూ. రుద్ర ఎక్కడ? వావ్, ఎంత పెద్ద కేక్. కేక్ వచ్చేసింది. మరి రుద్ర ఎక్కడ? తాతయ్య, మీరు క్యాండిల్ నూదండి, ఆ లోపల రుద్ర వచ్చేస్తాడు. థ్యాంక్ యూ రుద్ర. కేక్ కట్ చేయండి తాతయ్య. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు తాతయ్య, హ్యాపీ బర్త్డే టు యు. రుద్ర బాగా గమనించమని చెప్పాడు. తాతయ్య బర్త్డే పార్టీకి ఎవరైనా ఏమైనా కావచ్చని. దాని గురించి నువ్వు కూడా శ్రద్ధగా ఉండాలి. జోగా, అసలు ఈ సన్ సిటీలో ఏం జరుగుతోంది? ఈ రోజు జైసింగ్ చౌహాన్ది పుట్టినరోజు. సన్ సిటీ వాళ్ళంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. షాకాల్, ఒకవైపు ఆ జైసింగ్ చౌహాన్ది తన పుట్టినరోజు అక్కడున్న ప్రజలందరికీ గుర్తుంది. కానీ ఇక్కడేమో షాకాల్, నీ పుట్టినరోజు అసలు ఎవ్వరికీ గుర్తులేదు. అక్కడేమో జైసింగ్ చౌహాన్ అందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. ఇక్కడేమో మీరు ఎవ్వరి మనసులోనూ స్థానం సంపాదించుకోలేదు. అక్కడేమో అతను నువ్వు నా శత్రువునే మెచ్చుకుంటావా? నీకు ఎంత ధైర్యం?
నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్. సపోలా, నన్ను నువ్వు మెచ్చుకుంటూ ఏదైనా మాట్లాడు, లేకపోతే నిన్ను కూడా నాశనం చేసేస్తాను. సకాల్, ఇప్పుడు మిమ్మల్ని ఎలా పొగడాలో తెలియడం లేదు. ఏదైనా ఉంటేనే కదా పొగడడానికి. అది అది ఏంటంటే అది మీరు ఏంటంటే అది షకాల్, మీరు నన్ను బ్యాట్లా మార్చేయండి. మిమ్మల్ని పొగడడానికి నా దగ్గర ఏదీ లేదు. ఏంటి? నువ్వు కూడా ద్రోహి అయిపోయావు. జై చౌహాన్, నువ్వు నా మనుషుల మనసుని మార్చడానికి ప్రయత్నిస్తున్నావు. లేదు లేదు, దీనికి నేను వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. అకీరా, జకీరా, ఫైర్ బాల్స్, త్వరగా వెళ్ళండి. జోహాన్, సపోలా, మీరిద్దరూ కూడా నేను ఏం చెప్తానో అదే చెయ్యాలి. లేదంటే జీవితాంతం ఇలాగే ఎగురుతూ ఉంటారు. ఈ జోగా వల్ల కాదు. ఈ జోగా ఇలా ఎగురుతూ ఉండలేడు. చెప్పండి, నేనేం చెయ్యాలో చెప్పండి షాకాల్. షాల్కోల్ అటాక్ చేస్తుంది. రుద్రతో చెప్పేయాలి. మైరా, వరుణ్, మీరందరికీ కేక్ ఇస్తూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. రుద్ర, ఇప్పుడు మీ తాతగారికి నా తరపున హ్యాపీ బర్త్డే చెప్పు. అలాగే ఆయనకి ఇంకో విషయం కూడా చెప్పు, ఇదే ఆయనకి ఆఖరి రోజని. అటు చూడు, నేను విసిరేసిన బర్త్డే గిఫ్ట్స్ ఇటువైపు వస్తున్నాయి. ఆఖరికి నువ్వు కూడా ఇప్పుడు ఆయన్ని కాపాడలేవు. షాకాల్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకు. ఇబాయిస్కా ఫైర్ బాల్ ఫినిటో. రుద్ర, ఏం చేస్తున్నావు? మీ బర్త్డేకి నేను క్రాకర్స్ రెడీ చేస్తున్నాను తాతయ్య. థ్యాంక్ యూ రుద్ర. వావ్, అవి ఎంత బాగున్నాయో చూసావా? చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ పెయింటింగ్ ఎంత బరువుగా ఉందో. ఇక మనమేమో చాలా చిన్నగా ఉన్నాం. ఇదంతా నీ తప్పే. సఫోలా, రెడీ? శబ్దం చెయ్యకు, ఎవరైనా వస్తారేమో. పద, మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. వావ్, ఆకాశం ఎంతో అందంగా ఉంది. రండి తాతయ్య, వెళ్ళి డిన్నర్ చేద్దాం. డిన్నర్ ఇక్కడే ఆకాశం వైపు చూస్తూ తినండి. షాకాల్, మీరు అప్పచెప్పిన పనిని పూర్తి చేశాం. ఇప్పుడైనా మమ్మల్ని మామూలుగా మార్చేయండి. హోలా రే హోలా, నేనే సఫోలా. నేను బ్యాట్ లాగా ఉండలేకపోతున్నాను. షాకాల్, ఈ సంతోషకరమైన సమయంలో నువ్వే సమస్యలు సృష్టించకు, లేదంటే మా దుఃఖానికి ప్రతీకారం తీవ్రంగా ఉంటుంది. గుర్తుంచుకో. ఇప్పుడు దుఃఖం రాబోయేది నీకే జయసింగ్. తాతయ్య, నేను వస్తున్నాను. మీరు నేర్పించిందే ఫోకస్ అండ్ బిలీవ్.
రుద్ర వెళ్ళకు. కంటికి కనిపించదు కానీ ఉందని పొడుపు కథలో చెప్పింది నిజమే. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది, నా వెనక రండి. కమాన్. రంగీలా అలాగే నిలబడకండి, రండి. నో 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 షకాల్, మీరు ఎందుకని అన్నిసార్లు లేదు లేదు అని అరుస్తున్నారు? అరే దద్దమ్మ, ఇంపాక్ట్ వస్తుంది. డైలాగ్ వెయిట్ గా ఉంటుంది, వెయిట్ గా. మీరిద్దరు నోరు మోయండి. ఆ రుద్ర మ్యాజికల్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళి చేరుకున్నాడు, కానీ వాళ్ళ తాతగారిని ఆ 3 పెయింటింగ్స్ లో కనుక్కోలేడు. కనిపెట్టడం అసాధ్యం. పిల్లి అరిచినా ఏడిచినా ఏమీ చెయ్యలేదు షాకాల్. ఉదాహరణకి పిల్లి ఉట్టి మీద ఉన్న పాల కుండలో పాలు తాగడానికి పైకెక్కితే కుండ పగిలిపోతుంది అని చెప్పినా ఆ కుండ పగిలిపోదు. ఏంటి, అర్థమైందా? ఆ, అయితే నువ్వు నన్ను పిల్లి అంటున్నావా? షాకాల్ని ఇంకా రెచ్చగొట్టు. కీరా జకీరా బజూకా కరాకో. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు బ్రిడ్జ్ విరిగిపోయేలా ఉంది. అందరూ వెనక పరిగెత్తండి. వెనక్కి కాదు, ముందుకు పరిగెత్తాలి, త్వరగా. అంతే, ఇది మాత్రమే లేదనుకున్నా. రుద్ర, హెల్ప్! రుద్ర! రుద్ర, త్వరగా రా, కాపాడు. Ibaiska, Ibaiska. వావ్ వావ్, తను ఎంతో ధైర్యవంతుడు కదా షాకాల్. ఇప్పుడు నేనేమన్నానని? ఇప్పుడు నువ్వు నాకు విశ్వాసిగా ఉండు. ఈ డాగినే కింగ్ కి విశ్వాసంగా ఉంటాయి. అదిగో కేవ్ అక్కడుంది. మనం త్వరగా వెళ్ళాలి, టైం చాలా తక్కువ ఉంది మన దగ్గర. మనసుంటే మార్గం ఉంటుంది. ఇక్కడ ఎన్ని పెయింట్లు ఉన్నాయో చూసావా రుద్ర? మనం కరెక్ట్ అయిన పెయింట్ ఎలా వెతకగలం? అదిగో 3 పెయింటింగ్స్. తాతయ్య, ఈ 3 పెయింటింగ్స్ లోనే ఏదో ఒక పెయింటింగ్స్ లో ఉన్నారు. తాతయ్య! తాతయ్య! మీ తాతగారు రారు పిల్లలు. నేను ఎవరినైతే లోపల బంధిస్తానో వాళ్ళ మ్యాజికల్ పవర్స్ అస్సలు పని చెయ్యవు. అరవడం వల్ల ఎలాంటి లాభము ఉండదు. షకాల్, నేను తాతయ్య దగ్గర ఒక విషయాన్ని నేర్చుకున్నాను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను ఇంత దూరం వచ్చానంటే ఖచ్చితంగా తాతయ్యని కలిసే తీరుతాను. వెతుకు వెతుకు. నేను నీకు సాయంత్రం వరకు టైం ఇస్తాను. సూర్యుడు అస్తమించాడంటే మీ తాతగారి జీవితం కూడా అస్తమించిపోతుంది. అర్థమైందా?
షాకాల్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒకే పెయింటింగ్ ని 3గా చేశాడు. రుద్ర అలా చూసావా, మధ్యలో ఉన్న పెయింటింగ్ లో 2 వైపులా బ్లాక్ ట్రంక్ ఉంది, ఇంకా మల్టీ కలర్ ఫ్లవర్, ఇంకా పెద్ద ట్రీస్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అంతా ఈ పెయింటింగ్ లో సగం ఉన్నాయి, ఇంకా ఇందులో సగం ఉన్నాయి. దీనికి అర్థం ఏంటి చెప్పు రుద్ర. అలా అంటే 2 సైడ్లో ఉన్న హాఫ్ ట్రీస్ మధ్యలో ఉన్న పెయింటింగ్ తో పాటు హాఫ్ ట్రీతో కలపాలి, అప్పుడు పెయింటింగ్ ఒకటైపోతుంది. కానీ మనం దీన్ని కలపడం కుదరదుగా, ఎందుకంటే ఇది గోడ మీద ఉంది. మన లైబ్రరీ బుక్ లో ఏం చదివామో ఒకసారి బాగా ఆలోచించి చూడండి. మ్యాజికల్ పెయింటింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే దాన్ని డ్రా చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు ఎవరినైనా మ్యాజికల్ పెయింటింగ్ లో బంధించబడిన ఒకరి మ్యాజికల్ పవర్స్ అంతమైపోతాయి. ఎవరు సహాయం లేకుండా ఎవరైతే మ్యాజికల్ పెయింటింగ్ లోపలికి వెళ్తున్నారో వాళ్ళ మ్యాజికల్ పవర్స్ వాళ్ళతోనే ఉంటుంది. పెయింటింగ్ కొన్ని సెకండ్స్ కి లైవ్ అవుతేనే అప్పుడే మనం దాని లోపలికి వెళ్ళగలం. దీని నదులు పారుతాయి, మృగాలకి ప్రాణాలు వస్తాయి, ఇంకా ఈ అడవి రియల్ గా మారుతుంది. పెయింటింగ్ లోపలికి ఎవరు వెళ్తున్నారో వాళ్ళకి అది పెయింటింగ్ లా కనిపించదు, నిజమైన ఫారెస్ట్ లో మారిపోతుంది, నిజమైన ఫారెస్ట్ లాగా. ఎప్పుడు ఈ మ్యాజికల్ పెయింటింగ్ లైవ్ గా మారుతుందనేది సమస్య. రుద్ర నన్ను కాపాడు. రుద్ర త్వరగా నన్ను బయటికి లాగు, నన్ను బయటికి లాగు రుద్ర. నేను మాంత్రికుడి, గొప్ప మెజిషియన్ని. ఇది చీటింగ్. రుద్ర రంగీలా, అది షాకాల్ చేసిన మోసం. నేను ఇక్కడున్నాను, నన్ను బయటకు లాగు, త్వరగా బయటకు లాగు. నేను బయటకు వస్తే వాడు అంతు చూస్తాను. వద్దు రంగిలా, ఆగండి. తాతయ్య, షాకాల్ మన మయూర వరుణ్ణి లోపలికి లాగేశాడు. నిన్ను కూడా లాగుతున్నాను. ఇప్పుడు పెయింటింగ్ లైవ్ గానే ఉంది. ఇప్పుడు నా అంతటిగా నేనే లోపలికి వెళ్తే నా మ్యాజికల్ పవర్స్ నాతోనే ఉంటుంది. కానీ షాకాల్ని లాగాడంటే నా పవర్స్ అంతమైపోతాయి. నో నో, రుద్ర స్వయంగా లోపలికి వెళ్ళిపోయాడు. వాడు చాలా తెలివైన వాడు. వాడి తాత చేతులు పట్టుకోలేదు. ఒక పక్క మీరు ఇన్ని పథకాలు వేస్తున్నారు, కానీ మరో పక్కేమో ఆ రుద్ర అన్ని పథకాల్ని నాశనం చేస్తున్నాడు. ఒక పక్క మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే ఇంకో పక్క తను ఎటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుండా పెద్ద పెద్ద పనులన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నోరు మూస్తావా? ఒకవైపు నువ్వు రుద్ర ఈ పెయింటింగ్స్ లో జైసింగ్ ని అసలు వెతకలేడు. వాడు దేని లోపలికైతే వెళ్ళాడు అక్కడ జైసింగ్ అసలు లేనే లేడు. ఇప్పుడు జైసింగ్ అలాగే రుద్ర అందరూ కూడా నా దగ్గర బందీగా ఉన్నారు. రేపు సన్ సిటీ నా సొంతమైపోతుంది, నాదే. ప్రజలు టుమారో నో కమ్స్ అని అంటారు చూడు. ఇప్పుడు నువ్వు ఒక మూల కూర్చుని ఏం జరుగుతుందో చూడు. రుద్ర ఏం చేస్తాడో చూడు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఇక్కడ ఉన్నారా? రంగీలా, ఎవరైనా నేను ఉన్నారా? వచ్చేసాను. రుద్ర మనసుంటే మార్గం ఉంటుంది. మంచిదైంది నువ్వు వచ్చేసావు. ఇప్పుడు మనం తాతయ్యని ఎక్కడిని వెతకాలి? రంగీలా, అరిచి తాతయ్యని పిలవండి. తాతయ్య, తాతయ్య, తాతయ్య.
తాతయ్య తాతయ్య ఆ? రంగీలా పరిగెత్తండి. నాయనో అరే నేనెలా ఎగరాలి? రంగీలా త్వరగా ఇందులో కూర్చోండి. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర త్వరగా. రంగీలా పరిగెత్తు రుద్ర, పరిగెత్తు. నువ్వు ఇవాళ ఎవరిని కాపాడలేవు. పరిగెత్తు పరిగెత్తు. అదిగో అది ఆ పెయింటింగ్ యొక్క బార్డర్ చెట్టు. అదొక ఆఫ్ ట్రీ. నన్ను గట్టిగా పట్టుకోండి. Oh no! Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.